సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. ఇక శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. పరమశివునికి ఇష్టమైన రోజుగా చెప్పుకునే మహాశివరాత్రి రోజున ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే శివుని దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. కూసుమంచిలోని గణపేశ్వర ఆలయం, నగరంలోని గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయం, వైరాలోని రామలింగేశ్వర స్వామి దేవాలయాల్లో భక్తులు ఉదయం నుంచి పుణ్య స్నానాలు ఆచరించి శివ దర్శనానికి క్యూ కట్టారు. దీంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహిస్తున్నారు. వైరాలోని స్నానాల లక్ష్మీ నరసింహస్వామిలో పురంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీర్థాలు, అలాగే సంగమేశ్వర స్వామి ఆలయం, కూసుమంచి గణపేశ్వర ఆలయంలో రెవెన్యూ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక ఆలయంలో ఏర్పాట్లపై పూజారి భక్తులతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు అన్ని భక్తులతో పోటెత్తాయి. ఉదయం నుంచే మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని తరించుతున్నారు. మనం ఇప్పుడు గుంటు మల్లేశ్వర స్వామి, భ్రమరాంబ సహిత గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. దేవాలయ అర్చకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహాశివరాత్రి ప్రాశస్త్యం చెప్పండి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన శైవ క్షేత్రం స్వయంభూ శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామివారి క్షేత్రం. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిన్న నుంచి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దీక్షాధారణ, కంకణధారణ, బలిహారణ, ధ్వజారోహణం అంటే ధ్వజస్తంభం మీదకి నంది వాహనాన్ని ఒక చిత్రలేఖనంగా వేసి పైకి ఎగరవేసి దేవతలందరినీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణానికి ఇచ్చేయమని చెప్పి ఆహ్వానించడం ధ్వజారోహణ. ఆ ధ్వజారోహణ కార్యక్రమం కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు విశేషంగా 2 గంటల నుంచే హరహర మహాదేవ శంభో అంటూ స్వామివారి మీద వారి యొక్క శక్తి కొలది పత్రం, ఫలం, పుష్పం, తోయం అలాగే సమర్పిస్తూ స్వామివారిని హరహర మహాదేవ శంభో అంటూ వేడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా 2 విషయాలు చెప్పుకోవాలి. ఈ మహాశివరాత్రి పర్వదినం అంటే స్వామివారి కళ్యాణమైనటువంటి రోజు. రెండోది, రాత్రి 12 గంటలకి స్వామివారు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు. ఆ లింగ రూపంలో ఉద్భవించినటువంటి సమయంలో స్వామివారి కళ్యాణం జరుగుతున్నటువంటి రోజు కాబట్టి స్వామివారి దంపతులు చాలా ఆనందంగా ఉండేటటువంటి సమయం. ఆ సమయంలో భక్తులు ఎవరైనా వారి కష్టములు తెలిపి వారు ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని శివాలయానికి విచ్చేసి ఆ పార్వతీ పరమేశ్వరులను కనుక ప్రార్థించినట్లయితే వారి యొక్క కష్టాలన్నీ తొలగిపోయి కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్పి శివపురాణంలో చెప్పబడుతూ ఉంది. మన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని భక్త బృందం ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క పర్యవేక్షణలో అత్యంత వైభవోపేతంగా రాత్రి 7:30 గంటలకు ఎదుర్కోల మహోత్సవంతో ప్రారంభమై స్వామివారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దేవాలయానికి రాలేనటువంటి భక్తులు వీక్షించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి భక్తులు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుని దర్శించి తరించగలరని మనవి. హర నమ పార్వతీపదే, హర 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 మహాదేవ. రాముడు వీరభద్ర శర్మ, ముఖ్య అర్చక, గుంటు మల్లేశ్వర దేవస్థానం, ఖమ్మం. మీరు చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. ఈ శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి శివాలయం అండి. ఇది ఆలయం కూడా పురాతనమైనదండి. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అండి ఇది. ఇక్కడ మనకి స్వయంభుగా వెలిశారు స్వామివారు. నేను నా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడే అండి. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ ప్రతి సోమవారము విశేషంగా రాత్రిపూట మనకి హారతులు ఉంటాయండి. ప్రతి సోమవారం పల్లకి సేవ హారతులు ఉంటాయి. స్వయంభుగా వెలిసినారు కాబట్టి మనకి లోపలికి వెళ్ళి మనము ప్రతిరోజు కూడా లఘు అభిషేకం కింద అభిషేకం చేయడానికి అవకాశం
అవకాశం ఉంటుంది. గర్భాలయంలోకి మగవారైతే ధోతి మన సాంప్రదాయ దుస్తులతో, ఆడవారందరినీ కూడా లోపల స్వయంభూకి మనము అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ రోజు శివరాత్రి పర్వదినాన రాత్రి 1 గంట నుంచే మనకి మహాలయంలో అభిషేకాలు స్టార్ట్ అయ్యాయి. లఘుఅభిషేకము అందరూ కూడా వస్తారు. విశేషంగా కూడా మనకి ఎప్పటి నుంచో కూడా అండి చాలా అందరికీ మంచి అవకాశం ఇస్తారు టెంపుల్లో. నేను ప్రత్యక్షంగా అయితే ప్రతి సోమవారం తప్పకుండా ఖచ్చితంగా అన్ని పాల్గొంటాను. ఈ రోజున శివరాత్రి స్పెషల్గా అయితే మీకు రాత్రిపూట మనకి లైవ్ టెలికాస్ట్ చేసి పెట్టి ఎల్ఈడి స్క్రీన్స్ తోటి దాదాపు 1000 మంది పైగా అందరూ వీక్షించేలాగా రాత్రిపూట కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఎదుర్కోళ్ళు కళ్యాణ మహోత్సవము, తర్వాత మీకు రేపటి రోజున అన్నదాన కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయండి. నేను ప్రతిసారి వస్తారు. చాలా మహిమగల స్వామి స్వయముగా వెలిశారు కాబట్టి తప్పకుండా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల్లో ఖమ్మంలో తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం అండి శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి శివాలయం. ఓం నమః శివాయ. మహాశివరాత్రి అంటేనే శివపార్వతుల కళ్యాణం అయిన రోజని, ఇది హిందువులకు అత్యంత ప్రాశస్తమైన రోజని భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని రామలింగేశ్వర స్వామి స్థానం లక్ష్మీపురంలోని రామలింగేశ్వర ఆలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయంలో, కుస్మంచి గణపేశ్వర ఆలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కెమెరామెన్ బాబుతో హరి 6 టీవీ, బ్రహ్మాంబ సమిత, గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం, ఖమ్మం.